నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. తెలంగాణ రాజకీయం ఇప్పుడు ముగ్గురు అగ్రనేతల మధ్య డి అంటే డి అనే స్థాయిలో పొలిటికల్ వార్ నడుస్తుంది. నిన్నటి వరకు కేవలం మాటలకే పరిమితమైన నేతలు ఇప్పుడు ఏకంగా రాజీనామా సవాళ్లకు తెరలేపారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు హేమాహేమీలు కుర్చీలు వదిలేయడానికి నేను సిద్ధం, మరి నువ్వు సిద్ధమా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. అసలు తెలంగాణ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది, ఈ సవాళ్ల వెనుక ఉన్న అసలు వ్యూహాలేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా మహిళలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హామీలనే కేటీఆర్ ఇప్పుడు అస్త్రంగా మార్చుకున్నారు. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కేవలం పగటి కలలేనని ఎద్దేవా చేశారు. ఒకవేళ మహిళలను కోటీశ్వరులను చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, రాజీనామా చేస్తానని కేటీఆర్ విసిరిన ఛాలెంజ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచింది. రేవంత్ రెడ్డి, నువ్వు చెప్తున్నావు కదా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయరా భయ్, నువ్వు ముందైతే లక్షాధికారులు చేయి. చెప్పినావు కదా ఒక్కొక్కరికి 1,50,000 ఇస్తా అని చెప్పింది కదా ఆడబిడ్డలకు. నువ్వు 1,50,000 రూపాయలు కింద 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను. ఆమె ఒక ఆమె ఉండే పాపం, పెద్ద మనిషి, మీనాక్షి నటరాజన్ అని, కొద్దిగా నిజాయితీ గల మనిషి, రాహుల్ గాంధీ నమ్మిన బంటు. ఆమెను వీడు లంగున్నాడు, వీడు జర చూడు అని చెప్పి పంపించిండు రాహుల్ గాంధీ. ఆమె కొద్దిగా చూసింది, వీడు భూములు అమ్ముకుంటాడు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వీడు నిజంగానే లంగున్నాడు అని పోయి రాహుల్ గాంధీకి చెవులు చెప్పింది. పగబట్టిండు మనోడు. పగబట్టి ఎట్లన్నా చేసి సందు దొరికినప్పుడు చెప్పాలని చెప్పి ఒక దొంగ కేసు పెట్టించిండు హైదరాబాద్. చెప్పేంత సత్తా ఉన్న, తెలివితేటలున్న తెలంగాణకు మరి ఇంటర్వెల్ అయిపోయాయి రేవంత్ రెడ్డిది. 50% టైం అయిపోయిందా లేదా? ఇంటర్వెల్ ఒడిచిపోయింది సినిమాకు. ఏ శుభం కార్డు ఒకటే పడేది ఉన్నది, ఎలగొట్టేది ఉన్నది, అంతే, ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. 50% టైం అయిపోయింది, డిజాస్టర్. సింపుల్గా ఒకటే మాటలు చెప్పాలంటే, హైదరాబాదులో కొత్తగా ఒక్క ఇటుక కట్టలేదు, ఒక ఇల్లు పెట్టలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు. కానీ ఎన్ని కొట్టిండు? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం మినహా మహిళలకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శిస్తున్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మహిళలను వాడుకుంటున్నారనేది బీఆర్ఎస్ వాదన. అయితే క్షేత్రస్థాయిలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతవరకు మేలు చేస్తుంది, ఆర్థిక సాయం అందడంలో జరుగుతున్న ఆలస్యంపై ప్రజల్లో ఎలాంటి చర్చ నడుస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ ఛాలెంజ్ చేసిన కోటీశ్వరుల సవాల్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవ్వకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేస్తుంది. గతంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల వీడియోలను రీషేర్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ డిజిటల్ టీం కూడా గట్టిగానే బదిలిస్తుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ ఎదురుదాడికి దిగుతుంది. దీంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పొలిటికల్ వార్ జోన్ గా మారిపోయాయి. కేటీఆర్ సవాల్తో తెలంగాణ రాజకీయం వేడెక్కి ఉండగానే అటువైపు నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రా, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేల్చుకుందామంటూ సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. చేతగానటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను రేవంత్ రెడ్డి. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రాణాలకు తెగించి కూడా ఈ దేశం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు. నన్ను నువ్వు తెలంగాణ నుంచి అడ్డుకోకుండా తిరుగుతావా? తెలంగాణ పొరిమేల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా, మీకుందా, మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క తెలంగాణ గడ్డ పొరిమేల నుంచి తరలి కొట్టేటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలే. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ఆరోపిస్తోంది. కేవలం అప్పులు తీసుకురావడం, కాలయాపన చేయడం తప్ప రేవంత్ రెడ్డి మార్క్ పాలన ఎక్కడా కనిపించడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే భావనను కల్పించేందుకే బీజేపీ ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని, ప్రతి పనికి కేంద్రంపై నెపం నెట్టేస్తుందని బీజేపీ గట్టిగా వాదిస్తోంది. ప్రతిపక్ష
ప్రతిపక్షాలు రెండు వైపుల నుంచి ముట్టడించే ప్రయత్నం చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఊరుకుంటారా? తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. కిషన్ రెడ్డి కేటీఆర్ సవాల్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కిషన్ రెడ్డి సవాల్ పై స్పందిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేస్తే నేను నా ప్రభుత్వాన్ని రద్దు చేసి మోదీ సిద్ధమా అంటూ రేవంత్ విసిరిన రివర్స్ ఛాలెంజ్ బీజేపీని ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడేసింది. మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యారు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నాను, లోను IRFC ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడతారా, మాట్లాడారా? మీరు బాధ్యత తీసుకుంటారా, తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా, లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. లోకల్ లీడర్ కిషన్ రెడ్డి సవాల్ కు రేవంత్ రెడ్డి నేరుగా ప్రధాని మోదీని లాగడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఇష్యూని నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోరాటాన్ని మోదీ వర్సెస్ కాంగ్రెస్ గా మార్చడంలో రేవంత్ సఫలమయ్యారు. ఇది రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు, వ్యూహాత్మక ఆలోచనకు నిదర్శనంగా కనిపిస్తోందని హస్తం శ్రేణులు కాలరెగరేస్తున్నారు. అటు కేటీఆర్ సవాల్పై కూడా రేవంత్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ మంత్రులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మహిళా సంఘాలకు వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తూ వారిని వ్యాపారవేత్తలుగా మారుస్తున్న ఘనత కాంగ్రెస్ దేనని మండిపడ్డారు. కేటీఆర్ కళ్ళు తెరిచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. ఐకేపీ ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని కాంగ్రెస్ గట్టిగా సమర్థించుకుంటోంది. నిజానికి తెలంగాణలో పొలిటికల్ హీట్ ఈ రోజే మొదలు కాలేదు. మొన్నటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉన్న పాత వివాదాలను, రాజకీయ పరమైన విమర్శలను ఈ వివాదం మళ్లీ గుర్తుకు తెచ్చింది. ఆ వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ సరికొత్త రాజీనామాల డ్రామా తెరపైకి వచ్చిందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇదంతా కేవలం పొలిటికల్ డ్రామా మాత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏ ఒక్క నేత కూడా తమ కుర్చీలను వదులుకోవడానికి సిద్ధంగా లేరని, కేవలం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజల్లో తమ పట్టును నిరూపించుకోవడానికే ఈ సవాళ్ల పర్వాన్ని వాడుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టడం ప్రతిపక్షాల వ్యూహమైతే, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడం అధికార పక్షం ఎత్తుగడగా మారింది. నేతల సవాళ్లు ఇలా ఉంటే సామాన్య ప్రజలు మాత్రం ఈ రాజకీయాలపై విసుగు చెందుతున్నారు. రాజీనామాలు చేయడం, మళ్లీ ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందే తప్ప సామాన్యుడికి వచ్చే లాభం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ సమస్య పెరిగినా, ధరలు, సంక్షేమ పథకాలు అమలు లాంటి ప్రజా సమస్యలపై చర్చించకుండా నేతలు కుర్చీల చుట్టూ రాజకీయం చేయడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఒక సవాళ్ల సామ్రాజ్యంలో మారిపోయింది. కేటీఆర్ సవాల్కు రేవంత్, కిషన్ రెడ్డి సవాల్కు మోదీ పేరుతో రేవంత్ ఇచ్చిన కౌంటర్లు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తాము తగ్గేదే లేదని చెప్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరి ఈ సవాళ్లు కేవలం మాటలకే పరిమితం అవుతాయా, లేక రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతాయో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.